నిన్న ఆ రజని నీ మీద పంచులేస్తూ వెటకారంగా మాట్లాడుతూ వెకిరిగా నవ్వుతుంటే నువ్వేం పట్టించుకోలేదేంది? నిన్ను కూడా ఇలాగే నవ్వావు. చూస్తున్న నాకే బీపీ సర్రుమంది. నీ కోపం రాలేదేంది? పైగా ఆవిడ గారేసే కుళ్ళు జోకులకి నువ్వు కూడా నవ్వేశావు. ఎందుకు? ఎందుకంటే నవ్వు మనుషుల్ని కలుపుతుంది, కోపం విభేదాలకు దారితీస్తుంది. ముఖానికి నవ్వు ఉంటుంది కానీ నవ్వుకి ప్రత్యేకంగా ఏ ముఖము ఉండదురా. అది మన భావోద్వేగం. ఇది అసలు నవ్వు, ఇది అవమానించే నవ్వని విడదీయటం ఎందుకు? ఆమె ఎలా అయినా నవ్వని, ఆమె నవ్వుతో జత కలిపాను. సమస్య అంతటితో సమసిపోతుంది. అదే కోపం ప్రదర్శిస్తే అది గొడవగా మారి ఎక్కడికో దారితీయవచ్చు. పైగా మా మధ్య శత్రుత్వం ఏర్పడవచ్చు. నిజమే అక్క. కాస్త సహనం ప్రదర్శిస్తే ఎన్ని అనర్థాలు తప్పుతాయో. అదే పెడర్థాలు వెతికితే అనవసరమైన గొడవలతో మనశ్శాంతి కరువవుతుంది. మిత్రులను శత్రువు చేసుకోకండి, శత్రువులను మిత్రులుగా చేసుకోవడం అలవర్చుకోండి.